రీతు చేసిన తప్పుకి డిమాండ్ బలైపోయాడు. ఎందుకో తెలుసా? దానికన్నా ముందు ఈ షార్ట్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో, బీబీ మనీ టాస్క్ జరిగింది కదా! సో, దాంట్లో డైరెక్ట్‌గా సీక్రెట్ టాస్క్ ఆడి రీతు అలాగే మన సైలెన్సర్ సంజనాని పట్టించినందుకు మన తనూజకి డైరెక్ట్‌గా కంటెండర్ ఛాన్స్ వచ్చిందనమాట. సో, వాళ్ళ దగ్గర ఉన్న మనీని మిగతా వాళ్ళకి పంచిపెట్టారనమాట. సో, తనూజ తన దగ్గర ఉన్న మనీని ఇమాన్యుయల్‌కి, సుమన్ శెట్టికి, దివ్యకి, కళ్యాణ్‌కి ఇలా ఈక్వల్‌గా పంచిపెట్టింది. రీతు తన దగ్గర ఉన్న మనీని వాళ్ళ టీమ్‌లో వాళ్ళకి ఇవ్వకోకుండా, కనీసం పవన్‌కి కూడా ఇవ్వకోకుండా, పవన్‌కి కొంచెం, మిగతా వాళ్ళకి కొంచెం ఇచ్చిందనమాట. దీని దీనివల్ల మాత్రమే కేవలం పవన్ ఒక్క రూ. 100 డిఫరెన్స్‌తో కంటెండర్ రేస్ నుంచి తప్పుకోవడం జరిగింది. రీతు అలా చేయకుండా తన దగ్గరున్న డబ్బులు మొత్తం డీమోడ్‌కే ఇచ్చేస్తే ఆ 300, 400 కూడా పక్కన వాళ్ళకి ఇవ్వకుండా డీమోడ్‌కి ఇచ్చుంటే డీమోడ్ కంటెండర్ రేస్‌లో ఉండేవాడు, గెలిచేవాడేమో. సో, హూ నోస్? ఎందుకంటే ఇమాన్యుయల్, నిఖిల్, డీమోడ్ ముగ్గురు స్ట్రాంగ్ ప్లేయర్సే. సో, డీమోడ్ కూడా ఉంటే ఆట వేరేలా ఉండేది. కానీ కేవలం రీతు చౌదరి వల్ల ఆట మారిపోయింది. సో, తను అలా ఎందుకు చేస్తుందో మనకు తెలీదు. తను అలా చేసినందుకు కూడా డీమోడ్ చాలా ఎమోషనల్ అయ్యి ఏడ్చేసాడనమాట. లైవ్‌లో చాలా సేపు ఏడ్చాడు. బట్ మనకి ఎపిసోడ్‌లో కొంచెం సేపే చూపిచ్చాడు. ఆర్గ్యుమెంట్ జరిగింది. రీతు ఏమనిద్దంటే, "నువ్వొచ్చి నన్ను అడగలేదు కదా! అడిగితే నేను ఇస్తాను కదా!" అంటాడు. పవన్ ఏమంటాడంటే, "నేను అడిగితేనే నువ్వెందుకిస్తావు? నేను అడిగితేనే నువ్విచ్చే లెక్కైతే అది నాకనవసరం. నువ్వు నీ అంతట నువ్వే నాకు సపోర్ట్ చేస్తే బావుండు కదా!" అని చెప్పి తను కొంచెం ఎమోషనల్ అయ్యాడు. నాకు తను బాధపడడం కరెక్ట్ అనిపిచ్చింది. ఎందుకంటే మన పవన్ రీతు కోసం చాలా, చాలా టాస్కుల్లో చాలా చేశాడు. 100% కాదు కదా! 200% ఇచ్చి తన కోసం నిలబడ్డాడు. కానీ రీతు ఏం చేసింది? తనకొక అవకాశం వచ్చినప్పుడు పవన్ కోసం నిలబడకుండా ఏదో కొంచెం పెళ్ళాషలాగా ఆడింది. అంటే ఏమనుకుందంటే తనే అయిపోద్దేమో అన్న భ్రమలో ఉంది. సో, పవనొస్తే తను అవ్వలేదేమో అన్న కారణంతో పవన్‌ని ఎలిమినేట్ చేయడం కోసం మరలా చేసిందేమో! అది రీతూకే తెలవాలి. మరి రేపు నాగ్ సార్ వచ్చిన తర్వాత అయినా ఓపెన్‌గా మాట్లాడి చెప్పిద్దేమో చూద్దాం. అండ్ ఈ వీక్ మన ఇమాన్యుయల్ కెప్టెన్‌గా అయ్యాడు. సో, కంగ్రాచ్యులేషన్స్ టు ఇమాన్యుయల్. అండ్ ఇంకా తనూజ పడిపోయింది. మన కళ్యాణ్ ఏడ్చాడు. మన రీతూకి, మాధురికి గొడవయింది. రకరకాలగా ఈరోజు ఎపిసోడ్ చాలా, చాలా అంటే చాలా ఫైర్‌గా అయింది. సో, వీటన్నిటి గురించి మనం షార్ట్‌లో చెప్పలేం కాబట్టి రేపు ఒక ఫుల్ వీడియో చేస్తాను. అది చూసేయండి. అండ్ థాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఈ షార్ట్ చూస్తున్నారో నేను ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను కదా! ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. థాంక్ యూ.